మరోవైపు హైదరాబాద్లోని ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందట ఉన్న కొంత ప్లేస్ని మాత్రం జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ కట్టడాల పేరుతో కూల్చివేశారు. ఇదే నేపథ్యంలో ఇంతకాలం కూల్చివేయింది ఇప్పుడు ఎందుకు కూల్చివేస్తున్నారు, చంద్రబాబు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారన్న కారణం చెప్తూ కూడా ట్రోలింగ్ నడుస్తుంది. ఏం చెప్పారు? ఏమప్పా ఈ టీఆర్పీల కోసం ఎవరికి దోచింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రతి దాన్ని తీసుకొని చూడడమా, ప్రజలకు ఇబ్బంది కలిగేది జీహెచ్ఎంసీ పనులు నిర్వహించడమా, దాని విధులు అది చేస్తూ ఉంది. ఇన్ని రోజులు రాక్షస పరిపాలన ఉంది, అధికారులను పని చేయనీయలేదు, ఒక పోలీసు యంత్రాంగానికి చేయనీయలేదు, ఏ రకమైన కూడా ఎవరు కూడా ప్రశ్నించే గొంతు కలగలేరు. ఈరోజు ఆ అధికారులను కూడా పప్పెట్స్గా మార్చుకున్న వీళ్ళు ఇప్పుడు జీహెచ్ఎంసీ వాళ్ళు అది తప్పే, నిజం కూడా ఇతరులకు ఇబ్బంది కలుగుతూ ఉంది కదా, అది ముఖ్యమంత్రి అన్న కోణం కాదు. అక్కడ గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మాకెందుకు ఉంటుందండి, ఆ రాష్ట్రం వేరు మా రాష్ట్రం వేరు. సో మాకెందుకు ఉంటుంది, దానికి చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డిని కలపడం అనేది ఎంతవరకు సమంజసము? ఏదన్నా మాట్లాడుకోవడానికి వినడానికి ఎంజాయ్ చేయడానికి ఉంటుందేమో కానీ అది ఏ కోసాన కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారికి అంత ప్రత్యక్షంగా టైం కూడా లేదు. ఆ పట్టించుకునే కనీలు ఎవరి పనులు వాళ్ళు చేస్తారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎక్కడైతే అక్రమాలు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద బిల్డర్స్ లెవెల్లో అక్రమాలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే తప్పును గ్రహించి వాళ్ళకి నోటీసులు కూడా ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత అవి చేస్తారు. ఇప్పుడు ఇల్లు కాదు, ఆయన కూలగొట్టింది, రోడ్డుని ఆక్యుపై చేసుకొని వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ కోసం కట్టుకున్నారంట. సో అది దాన్ని కూల్చేయడం జరిగింది. మరి తప్పేందుకు అవుతుందండి? ఇప్పుడు ప్లాన్లో అప్రూవల్ ఏదైతే ఉంటుందో దాని వరకే ఉండాలి. అది కానప్పుడు రోడ్డుకి సంబంధించిన స్థలాన్ని ఎవరు ఆక్యుపై చేసినా అది చట్టరీత్యా నేరమే. సో అది ఇన్ని రోజులు కేసీఆర్ వాళ్ళకి తొత్తులుగా ఉన్నాడా, ఆఫీసులను భయపెట్టించుకున్నాడా, ఇంటర్నల్గా ఏం జరిగిందనే మనకు తెలియదు. అది ఇప్పుడు మాత్రం అది తప్పు కాబట్టి జీహెచ్ఎంసీ వాళ్ళకి ఇప్పుడు ఫుల్గా ముఖ్యమంత్రి గారు లెవెల్లో, పరిపాలన లెవెల్లో ఎవరికి ఏ పనులు ఎవరు చేయాలో వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లోని ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందట ఉన్న కొంత ప్లేస్ని మాత్రం జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ కట్టడాల పేరుతో కూల్చివేశారు. ఇదే నేపథ్యంలో ఇంతకాలం కూల్చివేయింది ఇప్పుడు ఎందుకు కూల్చివేస్తున్నారు, చంద్రబాబు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారన్న కారణం చెప్తూ కూడా ట్రోలింగ్ నడుస్తుంది. ఏం చెప్పారు? ఏమప్పా ఈ టీఆర్పీల కోసం ఎవరికి దోచింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రతి దాన్ని తీసుకొని చూడడమా, ప్రజలకు ఇబ్బంది కలిగేది జీహెచ్ఎంసీ పనులు నిర్వహించడమా, దాని విధులు అది చేస్తూ ఉంది. ఇన్ని రోజులు రాక్షస పరిపాలన ఉంది, అధికారులను పని చేయనీయలేదు, ఒక పోలీసు యంత్రాంగానికి చేయనీయలేదు, ఏ రకమైన కూడా ఎవరు కూడా ప్రశ్నించే గొంతు కలగలేరు. ఈరోజు ఆ అధికారులను కూడా పప్పెట్స్గా మార్చుకున్న వీళ్ళు ఇప్పుడు జీహెచ్ఎంసీ వాళ్ళు అది తప్పే, నిజం కూడా ఇతరులకు ఇబ్బంది కలుగుతూ ఉంది కదా, అది ముఖ్యమంత్రి అన్న కోణం కాదు. అక్కడ గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మాకెందుకు ఉంటుందండి, ఆ రాష్ట్రం వేరు మా రాష్ట్రం వేరు. సో మాకెందుకు ఉంటుంది, దానికి చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డిని కలపడం అనేది ఎంతవరకు సమంజసము? ఏదన్నా మాట్లాడుకోవడానికి వినడానికి ఎంజాయ్ చేయడానికి ఉంటుందేమో కానీ అది ఏ కోసాన కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారికి అంత ప్రత్యక్షంగా టైం కూడా లేదు. ఆ పట్టించుకునే కనీలు ఎవరి పనులు వాళ్ళు చేస్తారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎక్కడైతే అక్రమాలు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద బిల్డర్స్ లెవెల్లో అక్రమాలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే తప్పును గ్రహించి వాళ్ళకి నోటీసులు కూడా ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత అవి చేస్తారు. ఇప్పుడు ఇల్లు కాదు, ఆయన కూలగొట్టింది, రోడ్డుని ఆక్యుపై చేసుకొని వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ కోసం కట్టుకున్నారంట. సో అది దాన్ని కూల్చేయడం జరిగింది. మరి తప్పేందుకు అవుతుందండి? ఇప్పుడు ప్లాన్లో అప్రూవల్ ఏదైతే ఉంటుందో దాని వరకే ఉండాలి. అది కానప్పుడు రోడ్డుకి సంబంధించిన స్థలాన్ని ఎవరు ఆక్యుపై చేసినా అది చట్టరీత్యా నేరమే. సో అది ఇన్ని రోజులు కేసీఆర్ వాళ్ళకి తొత్తులుగా ఉన్నాడా, ఆఫీసులను భయపెట్టించుకున్నాడా, ఇంటర్నల్గా ఏం జరిగిందనే మనకు తెలియదు. అది ఇప్పుడు మాత్రం అది తప్పు కాబట్టి జీహెచ్ఎంసీ వాళ్ళకి ఇప్పుడు ఫుల్గా ముఖ్యమంత్రి గారు లెవెల్లో, పరిపాలన లెవెల్లో ఎవరికి ఏ పనులు ఎవరు చేయాలో వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. అంతే.